పూర్వం సువర్ణగిరి అనే పర్వం మీద కేసరి అనే గొప్ప వానరుడు ఉండేవాడు. ఆ పర్వతం మీద 60,000 మంది వానరులు ఉండేవారు. కేసరి వారికి నాయకుడు. ఒకప్పుడు ప్రభాస తీరంలో ఉండే మునులను శంఖము శబలము అనే 2 ఏనుగులు బాధిస్తూ ఉంటే కేసరి ఆ 2 ఏనుగులను చంపేశాడు. అందుచేత అతనికి కేసరి అనే పేరు వచ్చింది. కేసరి అనగా సింహము అని అర్థం అన్నమాట. కేసరి మహాబలవంతుడు, భాగ్యవంతుడు అయి ఉండి కూడా బ్రహ్మచర్యం అవలంబించి మహాఘోరమైన తపస్సు చేసి అంతులేని శక్తులు సంపాదించాడు. ఆ కాలంలో శంభసాధనుడు అనే రాక్షసుడు తపస్సు చేసి బ్రహ్మను మెప్పించి 3 లోకాలను జయించేటట్టు వరం పొంది మునులను, సిద్ధులను, దేవతలను అమితంగా హింసించనారంభించాడు. దానికి దేవతలందరూ కలిసి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి శంభసాధనుడు పెట్టే బాధలు భరించలేమని మొరపెట్టుకున్నారు. పిల్లలు, ఈ కథ పూర్తిగా వినేందుకు మీరు ఒక చిన్న లైక్ చేసి డిస్క్రిప్షన్లో ఉన్న ప్లే బటన్ నొక్కండి.